హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ వీడియో అనమాట. అండ్ అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. సో మీరు అందరూ కూడా మీ బ్రదర్స్ సిస్టర్స్ తోటి కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది కూడా షేర్ చేస్తాను. ఈ శారీ వచ్చేసి ఆన్లైన్ పర్చేస్ చేస్తాను సార్. అయినా వాయిసెస్ వస్తున్నాయి కదా, మాట్లాడుతుంది కదా. సిరీ పర్ల్స్లో తీసుకున్న జ్యువెలరీ. శారీ వచ్చేసి ఆన్లైన్ డోర్ క్లోజింగ్. వేడివేడిగా బగారా రైస్. Serious? You made it? గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై, రైతా, చారు, మటన్ గ్రేవీ కర్రీ, వైట్ రైస్. సో ఇది వచ్చేసి రాఖీ వీడియో అండి. యాక్చువల్లీ అయితే ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. సో నాకు ఈ కొత్తింటికి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం తర్వాత కొంచెం పూజలు ఫంక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా. మంచి రోజులు చాలా డేస్ వరకు లేవు, తర్వాత సడన్గా మంచి రోజులు చాలా ఫంక్షన్స్ కూడా ఉండే. సో అందుకే వీడియో లేట్ అయింది. ఇప్పుడు షేర్ చేస్తున్నాను రాఖీ వీడియో. యాక్చువల్లీ సారీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ వచ్చేసి అందరికీ బొట్లు పెడుతున్నారు. పిల్లలు మళ్ళీ ట్రెడిషనల్ వేర్ వేసుకోలేదు అని కమెంట్ చేస్తారేమో. ఏంటంటే పిల్లల ప్లాన్ యాక్చువల్లీ రాఖీ కట్టంగానే అంటే మనీ ఏవైతే రాఖీ నుంచి వస్తాయో వెళ్ళి ఇంటి ముంగటే స్టైల్ అప్ ఉంది అండ్ జూడియో ఉందన్నమాట. సో మేము వెళ్ళి పర్చేస్ చేసుకుంటాము. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, కొనివ్వరు ఆ మనీతోటి అనేసి అలా చేస్తారు. అంటే వీళ్ళ బాబాయ్లు తమ్ముళ్ళు అందరు కలిసి వాళ్ళకి చాలా మనీ అయితే వస్తాయన్నమాట. సో అందుకు డాడీ మళ్ళీ తర్వాత అని పెండింగ్ చేసేస్తారు. మేము ఇప్పుడే వెళ్తాము. సో మేము డ్రెస్ ట్రెడిషనల్ వేసుకొని మళ్ళీ రోజంతా షాపింగ్ అట్లా వెళ్ళలేరు కదా. అండ్ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ అలా సేమ్గా వేసుకోవాలనేసి అలా అందరూ సిమిలర్గా ఉండే ప్యాంట్స్ అయితే వేసుకున్నారనమాట. సో అందుకు ట్రెడిషనల్ వేర్ వేసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రాఖీ కట్టుకుంటున్నారు. రాఖీ అనేది ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టరే కాదు, ఫ్యామిలీలో యాక్చువల్లీ ఇప్పుడు మేము లేడీస్ అంటే లైక్ మేము కో సిస్టర్స్ కానివ్వండి, మా అత్తయ్యకి కానివ్వండి, నేను మా మర్దులకు కడతాను, మా మామయ్యకి కడతాను, మా పిల్లలకి అందరికీ కూడా ఇదేంటి మనకు ఉలెన్ థ్రెడ్ వస్తుంది కదా, అది కడతాను అనమాట. పిల్లలు మాత్రం నార్మల్ రాఖీస్ అయితే కట్టుకుంటారు. సో అందరికీ రక్ష అన్న ఇదే రాఖీ. అది ఎవరెవరికి కడుతున్నామని కాదు. ఇద్దరే సిస్టర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మేము కూడా ముగ్గురం సిస్టర్స్ అనమాట. సో కాకపోతే వీళ్ళకైతే ప్రతి ఇయర్ మేమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళన్నా మా దగ్గరికి వస్తారు, లేదా మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మేము ఇక్కడ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా, సో అందరు ఇటే వచ్చేసేయండి అని చెప్పి ఇంకా 1 day బిఫోర్ రండి అని చెప్పామన్నమాట. 1 day బిఫోర్ ఫుల్ నేను రీల్స్లో షేర్ చేసినట్టున్నాను, ఐ మీన్ షార్ట్స్లో ఫుల్ హంగామా మంచిగా స్పెండ్ చేసుకున్నారు పిల్లలు. ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఈ ఇల్లు షిఫ్టింగ్, ఐ మీన్ వాళ్ళు కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళడము, సో అందరూ బిజీ ఉండే అనమాట. సో ఇంకా అన్నీ అయిపోయి ఇప్పుడు ఇల్లు అందరు ఎవరి వాళ్ళు ముగ్గురం కూడా ఎవరిది వాళ్ళు కొత్త ఇంట్లో షిఫ్ట్ అయిపోయాము. రిలాక్స్గా సో స్పెండ్ చేసామన్నమాట. అందుకే ముందు రోజు రమ్మన్నాను. ముందు రోజు రిలాక్స్గా స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలు చేసుకొని ఇంకా రాఖీ కట్టుకొని లంచ్ చేసేసుకొని ఎవరిది వాళ్ళు డిస్పస్ అయిపోతారు. సో మళ్ళీ మా కో సిస్టర్స్ కూడా వాళ్ళ బ్రదర్స్కి కట్టాలి కదా, సో అలా అనమాట. సో ఇక్కడైతే పిల్లలు గోల చేస్తున్నారు. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొన్ని ప్లేసెస్లో న్యాచురల్ వాయిస్ పెట్టేస్తాను.
ఇంకా రాఖీలు కట్టుకునేది అంత ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసుకుందాం అనుకున్నాం. ఇంకా శ్రావణ మాసం కాబట్టి అందరూ ఆడపిల్లలకైతే కాలు మొక్కండి, చాలా మంచిది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి పిల్లలందరూ ఫస్ట్ రాఖీలు కట్టి బొట్లు పెట్టి రాఖీలు కట్టి అందరు కాలు మొక్కి ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఇంకా ప్రొలాంగ్ అవుతుంది అనేసి కొంచెం కట్ షార్ట్ అయితే చేసి పెట్టేస్తున్నాను. సో ఫ్రెండ్షిప్ తనిష్క నువ్వు అందరు కట్టేసావా? ఎల్లో ఉంది చూడు, ఎల్లోవి అవన్నీ ఎక్స్ట్రా పైసలు అంటే స్వీట్ పేపర్ ఎన్ని డబ్బులు How to earn money freely? 10 rupees, 10 rupees, 500. Mummy. No, करना. Hey,
ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ బ్యాంక్ స్వీట్లో అన్నీ అవుతున్నాయి చాలా గలీజ్గా Rakhi necklace. Show me your Rakhis, everyone. Rakhi చూపించండి. ఒక్క నిమిషం పిన్ని వస్తా. నాని కట్టింది అది. నాన్న అందరినీ తీసుకుంటున్నాను. ఇదిగోండి డే టైంలో కంప్లీట్ కిచెన్ అనేది లుక్ అయితే ఇలా ఉంది వితౌట్ లైట్స్ అనమాట. లైట్స్ వేస్తే మనకి ఇంకా ఫుల్ ఎఫెక్టే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి హింద్వేర్ గ్యాస్ స్టవ్ అండ్ ఫైబర్ది చిమ్నీ తీసుకున్నాము. సో ఇది ఎలా అంటే ఇక్కడ కిచెన్ అనేది వరకు ఎలా అంటే ఇంపార్టెంట్ ఏదైనా అవసరం ఉంటేనే ఇక్కడ కుక్ చేస్తున్నాం. లేదు అంటే నేను కిచెన్ ఈ విధంగా అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట. వాషింగ్ మిషన్ వచ్చింది, డిష్ వాషర్ వచ్చింది, కిచెన్ ఇట్లా ఇక్కడ కూడా ఫైబర్ది ఇంకొక చిమ్నీ తీసుకొని ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అవసరం ఉన్న కారం, ఉప్పు, టీ పొడి, షుగర్, పోపుల డబ్బా, ఆయిల్ వీటి వరకు పెట్టుకున్నాను. సో ఇదండి మా వీడియో అయితే. సో కంప్లీట్ రాఖీ సెలబ్రేషన్స్ అనేవి అంటే ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని షేర్ చేశాను. సో ఇంకా అందరూ లంచ్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయితే అయిపోతున్నారు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.